మన రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ద్వారా 50,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఉద్యానవన శాఖ ద్వారా 1,50,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ తేడాను రైతులు గమనించి ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపాలని ఆయన సూచించారు. పల్నాడు జిల్లా వినుకొండలో కిసాన్ మేళాను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ అధునాతన వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా మాత్రమే అధిక దిగుబడులు సాధించగలమని స్పష్టం చేశారు. అధునాతన పద్ధతులు ఆచరించాలి. వ్యవసాయ శాఖ ద్వారా రాష్ట్రానికి 50,000 కోట్ల ఆదాయం వస్తుంది. అదే హార్టికల్చర్ ద్వారా 1,50,000 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వస్తుందంటే హార్టికల్చర్ కి ఎంత ప్రాధాన్యత ఉందో రైతులు తెలుసుకోవాలి. రైతుకి ఎక్కడ ఇబ్బంది ఉంటే వెంటనే ప్రభుత్వం నుంచి డబ్బిచ్చుకొని రైతుకు ఆదుకున్నాం. ఫస్ట్ టైం నాఫెడ్ ద్వారా రైతులకి కందులు కొని న్యాయం చేశాం. 300 కోట్లు కేటాయించి నల్లబల్లి ప్రభుత్వమే కొని పల్నాడు జిల్లా రైతులకి మేలు చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. మన జిల్లాలో మిర్చి కూడా ఇబ్బంది వస్తే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ సమస్యకి పరిష్కారం చూపించే కార్యక్రమాలు చేశాం.